నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. 8th డిసెంబర్ 8. 1993. ఓకే. టైం టైం 3:30 PM మధ్యాహ్నం. ఓకే. ప్లేస్ ప్లేస్ విశాఖపట్నం. ఇది రిటర్న్ టైమా పక్కా టైమా? పక్క టైం అండి. అంటే నేను నాడీ ఆస్ట్రాలజీలోనే పామ్ లీవ్స్ ఉంటాయి కదండి, దాన్ని బేస్ చేసుకొని అందులో వచ్చిందా? అందులో చెప్పారు 3:30 కరెక్ట్ గానే. మీకు డాక్టర్లు కూడా పుట్టినప్పుడు కూడా చెప్పారు 3:30 అని. అమ్మయ్య బతికిచ్చారు. కరెక్టేనండి. డాక్టర్స్ చెప్తే నమ్ముతా నేను, నాడీ సంగతి నాకు తెలియదు. ఓకే ఓకే. ఎందుకంటే ఎవరు ఎట్లా కరెక్ట్ చేస్తారో తెలియదు, మళ్ళీ మనం తిప్పలు మనం పడాలన్నమాట. అవునండి, కరెక్ట్ అండి. వాళ్ళు ఇది రైట్ అవ్వచ్చు, మనం అనుకున్నట్టుగా లేదనుకో అది అవునవును, భయం. కరెక్ట్. అదే పేరెంట్స్ రాశారనుకో ఇక మనమే తప్పు అవ్వాలి, పేరెంట్స్ మించింది ఏమున్నదిగా. అవునండి, పేరెంట్స్ అదే 3:30 అని చెప్పారండి. వెరీ గుడ్ వెరీ గుడ్. హస్తా నక్షత్రం మేషలగ్నమా? అవునండి. చూద్దాం ఒక్కసారి. ఒక్కసారి. ఓకే, చక్కగా సరిపోతా ఉంది. ఒక 2 నిమిషాలు తగ్గించుకుంటే సెట్ అయిపోద్ది. ఓకే ఓకే. విశాఖపట్నం మళ్ళీ అక్కడ పల్లెటూరు ఏం కాదు కదా? పల్లెటూరు కదా, సిటీ విశాఖపట్నం. సిటీలోనే. ఒక 2 నిమిషాలు తేడా వస్తుంది. సో 2 నిమిషాలు ఓకే, తేడా ఓకే. పడడం పెద్ద మీకేం తేడా రాదు, అదే చెప్తా. చెప్పండి, ఓకేనండి. మీరేం చేస్తున్నారు, మీకేం కావాలి? ఓకేనండి, అంటే నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నానండి. ఓకే, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. 3-4 ఇయర్స్ ముందు జాబ్ చేసేవాడిని, మెడికల్ రిప్రజెంటేటివ్ కింద. ఓకే ఓకే, రైట్. జాబ్ అదే ట్రైనింగ్ వచ్చింది, ఆపర్చునిటీ రైల్వేలోని అప్రెంటిస్. అది 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ చేసిన తర్వాత అది ప్రిపరేషన్ లో ఉన్నాను ఎగ్జామ్స్ కి. ఓకే, నాకు ఎట్లా వెళ్తుందో చెప్పండి దాని ప్రొసీజర్. ఫస్ట్ మీకు ట్రైనింగ్ అని అంటే ఒక దానికి కన్ఫర్మ్ చేస్తారా? అంటే నాకు 2018 లోనే జాబ్ వచ్చిందండి మెడికల్ రిప్రజెంటేటివ్ కింద. అది ప్రైవేట్ జాబ్? 2018 టు అది ప్రైవేట్ జాబ్. ఓకే, ప్రైవేట్ జాబ్. ఓకే, రైల్వే 2018 టు 2020 వరకు నేను ప్రైవేట్ జాబ్ చేశాను మెడికల్ లో. సరే, ఓకే. 2020లోని 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఓకే. 2021 ఫిబ్రవరిలో నాకు రైల్వేలోనే ట్రైనింగ్ వచ్చింది 1 ఇయర్. ట్రైనింగ్ అంటే మనకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? ట్రైనింగ్ ఇచ్చి అంటే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తో నాకు మార్కులు తగ్గుతాయి, అంటే మెయిన్ జాబ్ కి నోటిఫికేషన్ కి. ట్రైనింగ్ రావాలంటే దానికో ఎగ్జామ్ రాయాలా? ఎగ్జామ్ రాయక్కర్లేదు, అంటే మార్క్స్ బట్టి ఇచ్చారనమాట. ఓకే, మెరిట్ లిస్ట్ తీసారు, మార్క్స్ బట్టి మెరిట్ లో మనకు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇస్తారు. వైజాగ్ లోనే వచ్చింది. ఇప్పుడు నేను ట్రైనింగ్ చేశాను అనుకో, నాకు మేజర్ గా అక్కడ క్వాలిఫై అయితే ఇది నాకు ఒక అడిషనల్ బోనస్ పాయింట్ అవుతుంది, రిజర్వేషన్ బోనస్ పాయింట్. అవునండి, అదే. ఓకే, ట్రైనింగ్ వచ్చినంత మాత్రాన మీకు జాబ్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఇట్స్ రిజర్వేషన్ గ్యారెంటీ లేదు. అంతేనండి, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. 2020 నుంచి ఎండింగ్ నుంచి 2021 అంతా నేను ట్రైనింగ్ లో ఉన్నాను. 2020 అయిపోయింది. 2020 ఒక 20,000 ఇచ్చారండి. ఏం నేర్పిస్తారు అంటున్నాను? అంటే వర్కే, రైల్వేలోనే మీకు వర్కే. ఏం వర్క్ ఉంటుంది? మెకానికల్ వర్కే రైల్వేలోనే. ఓకే, గేజెస్ గానీ సిగ్నలింగ్ గానీ ఏదైనా సిగ్నల్ గానీ టెస్టింగ్ గానీ, అక్కడ లీక్స్ ఏమైనా ఉన్నాయి ట్రైన్ కింద, అండర్ గేర్ వర్క్ ఉంటది. ట్రాక్ వీల్స్ ఏమైనా విరిగిపోయినా అవన్నీ చెక్ చేయమనేవారు. ఇంజనీరింగ్ రిలేటెడ్ అదంతా? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్. మెకానికల్ ఇంజనీరింగ్, రైట్ అర్థమైంది నాకు. అంటే కొంచెం బేసిక్ అర్థమైతే చెప్పడానికి ట్రై చేయాలి. అవునండి, సో ఒకసారి 93కి వెళ్తాను. ఏమన్నా ఈవెంట్స్ నేనేమన్నా చెప్పగలిగితే దెన్ మనం మాట్లాడదాం, సరేనా? ట్రై చేస్తాం. టైం అయితే కరెక్ట్ గా ఉంది, ఫెయిల్ అయితే నేనే ఫెయిల్ అవ్వాలి, సరేనా? మేష లగ్నం మీది. లగ్నానికి అష్టమంలో పంచగ్రహ కూటం ఉంది కదా, బుధుడు రాహువు చాలా క్లోజ్ అసోసియేట్ లో ఉన్నారు. సో చతుర్థాధిపతి స్పాయిల్డ్ అనమాట, అంటే పొజిషనల్ స్టేటస్ వల్ల కాపాడబడుతున్నాడు, కానీ బుధుడు పోవడం వల్ల అది డిస్టర్బ్ అయ్యాడు. సో బుధుడు పోవడం వల్ల బుధుడి నక్షత్రంలో ఉన్న గ్రహాలన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అరే. సో రాహు అంటే శని లాభంలో ఉండి బ్యాలెన్స్ చేశాడు. సో 8th డిసెంబర్. ఓకే, అన్ని ప్లానెట్స్. మళ్ళీ మార్స్ వచ్చేసి గండాంతర నక్షత్ర పాదంలో ఉంది. ఓకే, చాలా గ్రహాలకి వక్రత్వ దోషాలు వచ్చాయి. ఓకే, ట్రిక్కీగా ఉంది, ఈజీగా ఏం లేదు చార్ట్. సో అదే మీరు కూడా రౌండ్ వేశారు. అది కొద్దిగా వచ్చు ఆస్ట్రాలజీ. వెరీ గుడ్. అది కొద్దిగా
చెప్తారు పంచగ్రహ కూటమి ఉందని, పంచగ్రహ అందుకని. కూటంతో నాకేమీ ప్రాబ్లం లేదు, నాకు అదంతా సమస్య కాదు. నాకేంటి సమస్య అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రాహువు అందరూ ఒకే నక్షత్రంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అవునవును. శని వల్ల సేవ్ అయ్యారనమాట. ఓకేనా? ఈ ఓకే ఈ ఓకే. సేవింగ్ చంద్రుడికి రాదు, రెట్రో ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రవి, కుజ లగ్న పంచమాధిపతులు ఇంపార్టెంట్ ప్లానెట్స్ కదా, వాళ్ళిద్దరు కూడా అవునండి. ఈ బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు అష్టమంలో ఉండి పోయాడు, అంటే రవి పోయాడు అనమాట. ఓకేనా? ఓకే రవి ఓకే. డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ కుజుడు ఎందుకు సేవ్ అవుతున్నాడు అంటే ఓన్ హౌస్ లో ఉండి కొంచెం సేవ్ అవుతున్నాడు అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు అర్థమైందండి. ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరుగుతా ఉంది అనే దాన్ని బట్టి ఇక మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రవి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి గ్రహాలు ఇక వక్రించవు, అర్థమైందా? సో ఉన్న విషయం అవునండి. ఉన్నట్టుగానే నడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, విల్ ఫిగర్ అవుట్. ఈ టెస్టింగ్ దీనికి బాగానే ఉంటుంది మామూలుగా. ఓకే, మెడికల్ రిప్రజెంటేటివ్ అయింది. మార్స్, వీనస్, థర్డ్ హౌస్ కనెక్షన్ ఉంది కదా, థర్డ్ లార్డ్ అయిన వాడు సెవెంత్ లార్డ్తో కలిసాడు, లగ్న లార్డ్తో కలిసి అష్టమంలో ఉన్నాడు అనమాట. కెమికల్, మెడికల్ అవునండి. ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో రైల్వే అయినా కూడా అక్కడ చెకింగ్ వచ్చింది చూసారా, చెకింగ్ మీద ట్రైనింగ్ తీసుకున్నారు. టెస్టింగ్, చెకింగ్ చేస్తున్నాం. చెకింగ్, Testing సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ తో టెస్టింగ్, ఏది ఉంటే దానిలో ఓకే ఓకే. క్వాలిటీ వెరిఫికేషన్ దాని కిందికి వస్తుంది అనమాట. అవునండి. ఓకే రైట్. సో ప్రోగ్రెషన్స్ చూద్దాము. మీరు పుట్టినప్పుడు ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్, వీనస్ తో ఏమీ ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చింది. స్టార్టింగ్ ఎంత ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే హెల్త్ కాంబినేషన్స్ ఒక్కోసారి మనకి మోషన్స్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ పుట్టినప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. కనిపించాయా? అవునండి, చిన్నప్పుడు అయ్యే బాగా కనిపిస్తాయి. దాని తర్వాత మోషన్స్ ఎక్కువ అయ్యాయి. ఎక్కువ అయ్యింది, ఎందుకంటే వృచ్చికం జలరాశి కదా. సో రవి తర్వాత మళ్ళీ అవునండి. అందులోనూ డిసెంబర్ చలికాలం ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఓకే. తర్వాత చంద్రదశ నడిచింది, చంద్రుడు కూడా బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా, కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్ ఇవన్నీ పనిచేసాయి. అవునండి, మదర్ హెల్త్ కొద్దిగా సెన్సిటివ్. సెన్సిటివ్, మోకాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంది బాగా. ఓకే, ఏజ్ వల్ల వస్తాయి కానీ సెన్సిటివ్ హెల్త్ ఉంటుందన్నమాట. అది మనకి ట్రిగర్ అవునండి, కొంచెం ట్రిగర్ అయినప్పుడు మనకి అది బాగా అది అవుతుంది మనకి. ఇమ్యూనిటీ కొద్దిగా వీకేనండి. ఇమ్యూనిటీ అది కరెక్ట్ అట్లా తీసుకోవాలి. మిగిలిన వాళ్ళ చార్ట్లో తీసుకోవాలి. సో చార్ట్ వెళ్తుంది మామూలుగా. ఓకే, మళ్ళీ కాంప్లికేషన్ వచ్చినప్పుడు చెప్తా. అప్పటి వరకు మామూలుగా వెళ్తుంది, సెల్ఫ్ ఎఫర్ట్, పెద్ద సమస్య ఏమీ లేదు. ఫ్యామిలీ సిచ్యువేషన్ నార్మల్లీ గోయింగ్ అనమాట. ఓకే, మీకు ట్రిగర్ ఎక్కడ అవుతుంది అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ కి సెక్స్టైల్ ఇచ్చాడు 2002, 10 సంవత్సరాల వయసు అనమాట. మార్స్ దశ నడుస్తా ఉంది. మార్స్ లార్డ్ ఆఫ్ ద 8th, 6th లార్డ్ స్టార్ లో ఉన్నాడు అనమాట. ఆ 6th లార్డ్ స్పాయిల్డ్. జ్యేష్ఠ అనేది ఏంటిది? సో అది ఎక్స్ట్రీమ్ నక్షత్రం, తీక్ష నక్షత్రం. అక్కడ ప్రోగ్రెసివ్ సన్, మార్స్ సెక్స్టైల్ టు నెటల్ సాటర్న్, ఇది కొంచెం ఆపుతుంది. కొంచెం నాకు మీకు గాలి ఏమన్నా వస్తుందా లేదంటే బ్రీత్ సౌండ్ వస్తుందా? కొంచెం సౌండ్ వస్తుంది, నాయిస్ రాకుండా ప్రొటెక్ట్ చేయాలి నాకు. ఓకేనండి, ఒక్క నిమిషం ప్లీజ్. సరే, 2002లో 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుజ దశ శని భుక్తి జరుగుతూ ఉంది. శని ఈజ్ ఆక్యుపైడ్ కుజ నక్షత్ర. కుజుడు గాట్ డిస్టర్బ్డ్, కాబట్టి ఏంటిది ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ ఇస్తుంది. అక్కడ ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, రెస్పాన్సిబిలిటీస్, కొంచెం ట్రికీ సిచ్యువేషన్స్. ఇక్కడ నుంచి ఒక 5 ఏళ్ల పాటు యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవట్లేదు చార్ట్. కాబట్టి 2002, 2003 చదివేలా ఉంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, ఏమైనా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్. అంటే 2003లో మేము హౌస్ షిఫ్ట్ అయ్యామండి. హౌస్ షిఫ్ట్ అంటే కొత్త ఇల్లు కట్టుకున్నా? నాకు నచ్చలేదు. అంటే క్వార్టర్స్ రైల్వే, మా ఫాదర్ రైల్వే క్వార్టర్స్, అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు, ఏరియా నాకు నచ్చలేదు అనమాట. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఓకే, సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడతా ఉంది. అప్పటికి బానే ఉంది. అవునండి, సైకలాజికల్ గా కొద్దిగా ప్రాబ్లం ఉంది 2002, 2003. అవును. దాని తర్వాత మళ్ళీ కొంచెం మామూలుగా పోతుంది. ఇవి ఆపుతున్నాయి, ఇవి ఆకపోతే ఇంకా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్, నెటల్ సాటర్న్ కి సెక్స్టైల్ ఇస్తున్నాయి కదా, అవి బ్యాలెన్స్డ్. ఓకే, మార్స్ ఓన్ హౌస్ కాబట్టి లాగుతుంది. అదే దశలాడు కనుక పోయి ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ సమస్య చూద్దాం. వచ్చేది చెప్తా. మళ్ళీ మార్స్ అయిపోయినాక రాహు వచ్చాడు. ఓకేనా? రాహు బాధకుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు, కానీ రాహు నక్షత్రంలో గురువు అయితే ఉన్నాడు భాగ్యాధిపతి. ఇది కొంతవరకు సేఫ్, కానీ అయినా కూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మార్స్ జరుగుతూ ఉంది, కుజుడితో అర్ధకోణ స్థితి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కుజుడితో అర్ధకోణ స్థితి. రెట్రో ప్లానెట్ కి రెట్రో ఏమీ లేదు, స్వయంగా రెట్రో లేదు, బ్యాలెన్స్డ్ అనమాట. కాబట్టి ఏంటంటే మీకు చదువులో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఇట్లా మనం పాజిటివ్ గా చెప్పాలన్నమాట. ఏమన్నా కనిపించిందా? ఏ ఇయర్ అండి? 2007. 2006లో ప్రోగ్రెస్ అయిందండి చదువు బాగా. 2006
ఏడు కూడా పర్లేదు, బానే ఉంది. బానే ఉంది. ఓకే. మళ్ళీ మళ్ళీ ప్రోగ్రెస్ అంటే 2006 లో అయిందండి చాలా బాగా. గుడ్ గుడ్ అంటే గుడ్. అప్పటి వరకు చదివేవాడిని కాదు. అదే అదే అది బాగుంది బాగుంది, అదే చెప్తా ఉన్నాము. దాని తర్వాత ఓకే. సెక్స్టైల్ కదా, ఇప్పుడేమీ ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే దానికి స్వయంగా రెట్రో రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. సో అంతా కూడా అట్లా బ్యాలెన్స్ అయింది, అందుకనే బ్యాలెన్స్ అవుతా ఉంది. తర్వాత 9 కూడా ఓకే, ఇంకొక 3 ఏళ్ళు నడుస్తుంది. 10, 11, 12 వరకు ఓకే. ఇదిగో 13 దగ్గర పర్ఫెక్ట్గా ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రాన్తో కంజంక్షన్ అయింది. ఈ ఆస్పెక్ట్ని మనం ఓకే. మంచిగా తీసుకోకూడదు, కానీ శని ఓన్ హౌస్లో ఉన్నాడు కదా, స్టార్లార్డ్ కూడా ఓకే. ఓన్ హౌస్లో ఉన్నాడు కదా. సో కాబట్టి ఇబ్బంది అయితే పెడుతుంది, పూర్తిగా డ్యామేజ్ అయితే కానియకుండా మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. కానీ కొంత అయితే మాత్రం ట్రబుల్ ఉంది. ఓకే. 2012 ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్తాం. 2011 అయితే చాలా డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓకే. వేరే ఊరు, అక్కడ గొడవలు ఫ్యామిలీతోనే. ఏం గొడవలు? చదువు కూడా 2011 లో కొద్దిగా బ్రేక్ అయింది. గొడవలు ఇంటర్ అంటే ఫెయిల్ అయ్యాను నేను. గొడవలు అర్థం కాలేదు. గొడవలు అంటే ప్రాపర్టీ విషయంలోనే. ఓకే, జాయింట్ ఫ్యామిలీలోనా? అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ తోని గొడవ. అదే 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 ఆ టైంలోనే ఆయనకి ట్రాన్స్ఫర్ కూడా అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేదు అయిపోయింది. పరిస్థితి, అర్థమైందా? 2011 అండి చాలా ప్రాబ్లం ఉంది. 2012 బాగుంది, అంటే కొద్దిగా ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది 2012. అయితే ఇది అప్రోచింగ్ లో ఇచ్చింది ఉండొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం అవునండి. 3 minutes తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అట్లా కూడా ఓకే, ఓకే. పనిచేస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే, అదేనండి. ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ వచ్చినంత మాత్రాన మనం అంతా ఓకే కాదనమాట, టైం పడుతుంది. అవును. అర్థమైందా? సో ఈ Correct. చదువు సరిపోదని Correct. చెప్తాం అనమాట. ఓకే. ఓకే, ఓకే. చెప్తా 12, 13 అంటే మీరు చదవండి, 90% తెచ్చుకున్నా కానీ మీకు ఇది ట్రాక్ లో వెళ్ళేదానికి మనం చెప్పం. అర్థమైందా? అవునవును, కరెక్ట్ అండి. తర్వాత నెక్స్ట్ ఈ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే. మీకు ఉన్న దానిలో 2015కి మెర్క్యూరీ, రాహుల మెర్క్యూరీ జరుగుతున్నాడు. ఇద్దరు కూడా మనకి అట్లా ఉన్నారు కదా, అక్కడ వక్రత్వం అదంతా ఫామ్ అయ్యి ఉంది కదా. కాబట్టి ఏంటంటే పాపి కాబట్టి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కలిపి నెటల్ జూపిటర్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అంటే జూపిటర్ ప్రోగ్రెస్ అయ్యి 15 డిగ్రీలకి వెళ్ళాడు. 15, 16లో చదువు కానీ మీరు థింకింగ్ కానీ చాలా మంచిగా ప్రోగ్రెస్ అయిందని చెప్తాను అనమాట. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ గురించి పాజిటివ్గా చెప్పను కానీ, బట్ చదువు పరంగా కానీ వేరే విషయాల్లో చాలా మంచిగా మీ ఇంటెలిజెన్స్ కానీ బాగా పెరుగుద్దని చెప్తా. ఓకే, ఓకే. అంటే 2015 లో బాగానే ఉంది, 2016 లో బాగాలేదండి. బాగాలేదంటే ఏం బాగాలేదు? అంటే ఎడ్యుకేషన్ కొంచెం డౌన్ అయింది 2016 లో. డౌన్ అంటే ఏమవుతా ఉంది డౌన్ అంటే? అంటే ఫెయిల్ అవడం సబ్జెక్ట్స్ అన్ని అయ్యాయి. ఆ ఇయర్ అసలు బాగాలేదు యాక్చువల్గా. 2015 బాగానే ఉంది, చదివాను. ఓకే. సరే, ఇక్కడ ఆస్పెక్ట్ నెగిటివ్గా లేదు కాబట్టి ఫెయిల్యూర్ తీసుకోండి, నో ప్రాబ్లం. నేనేం చెప్తానంటే, ఇక్కడ ఇట్లాంటి టైంలో రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ కదా, ఇది కాదు మనతో, మనం వేరే చేద్దాం అనే ఫీలింగ్ లోకి వెళ్తాం. అది కోర్స్ జాయిన్ అయినప్పుడే చెప్పేసాం అనమాట. అర్థమైందా? సో కాబట్టి వి విల్ టేక్ సమ్ డైవర్షన్. సో ఇది ఇట్లా జరగకపోతే మనం ఆ డెసిషన్ తీసుకోం కాబట్టి దీన్ని నేను ప్రోగ్రెస్ గా చెప్తా. ఒక్కోసారి కొన్ని విషయాలు సాఫ్ట్ గా ఇస్తాయి, ఒక్కోసారి గట్టిగా కొట్టిస్తాయి. అర్థమైందా? సో మెలిఫిక్స్ ఒక్కోసారి ట్రబుల్ చేస్తాయి. పాపి కదా, రాహువు బుధుడు ఆశ్రమంలో ఉంటే మీకు మంచి ఫలితాలు ఎవడు ప్రిడిక్ట్ చేసింది అంటారు. నేనేమంటున్నానంటే, ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు ముందుకు వెళ్తుందని చెప్తాను. ఏమైంది? స్పిరిచువాలిటీ వచ్చిందండి ఆ టైంలోనే. అంటే దేవుడి మీద నమ్మకం, అంటే ఈ ఆస్ట్రాలజీ నమ్మడం, మెడిటేషన్ చేయడం. ఓకే. 2015-16 లోనే వచ్చింది ఎక్కువ. ఓకే, రైట్. అదొక నేను ఒక డిఫరెంట్ పర్సన్ 2015 వరకు. ఈ 16 నుంచి నేను ఒక డిఫరెంట్ పర్సన్. పరిస్థితులు, కారణాలు, రీజన్స్ ఏవైనా కానీ చేంజ్ చేసింది. అవునండి, చేంజ్ అయిపోయినండి. దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్. 17, 18 మీరు ఏం చదివారు చెప్పండి? 17, 18, 19 పాజిటివ్ సైడ్ మనం ప్రిడిక్ట్ చేయాలి. రెట్రో ఎఫెక్టెడ్ ప్లానెట్స్ కి ఇట్లా మంచిగా స్క్వేర్లు పడితే ఇబ్బంది పెడుతూ పాజిటివ్ డైరెక్షన్ కి తీసుకుపోతుంది. లవ్లు ఇవన్నీ సక్సెస్ చెప్పను కానీ, మీరు చదువు కానీ కెరియర్ కానీ వీటిలో పాజిటివ్ డైరెక్షన్ కి వెళ్ళేదానికి చెప్తాను అనమాట. ఏమన్నా పనిచేసాయా? 2017 ఖాళీ అండి, అంటే అంత వర్క్ ఏం లేదు. ఓకే, రైట్. 2018 లో మా బాబాయ్ మెడికల్ కంపెనీలో జాయిన్ అయ్యాను, మెడికల్ రిప్రజెంటేటివ్. వెరీ గుడ్. అక్కడ బాగానే పర్ఫామ్ చేశారు, పాజిటివ్ అని చెప్తాను నేను. పనిచేసింది కదా? బాగానే ఉంది. 2018 బాగుంది. అంటే ట్రిప్స్ కూడా వెళ్ళాం, ఆ కంపెనీ ట్రిప్స్. అదే మామూలుగా ఫారెన్ ట్రిప్స్ లాగా గోవా అలాగే వెళ్ళాం అనమాట. ఓకే, సరే. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడికి నడిచిందా? సరే, ఓకే, రైట్. 18, 19 బాగానే ఉంటది. ఇదంతా ఓకే. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. 10th హౌస్ వీనస్ కి
సరే ఓకే, మీకు అంటే వీనస్ భుక్తి అఫ్లిక్షన్ ఉంది కదా, సో కాబట్టి అడిక్టివ్ నేచర్ ఇస్తుంది, కానీ ఏమీ మనల్ని చెడుగా తీసుకుపోవట్లేదు. ఏదన్నా ఉన్నా కానీ మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ వచ్చేస్తాం అనమాట. ఓకేనా, అవునండి 19, కరెక్ట్ 20 ఇదంతా ఓకే, 21 ఓకే నడుస్తా ఉంది. మళ్ళీ చెప్తా, మళ్ళీ రాహు భుక్తి వచ్చింది, రవిలో రాహు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. మళ్ళీ ఇక్కడైతే ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, కానీ సన్ భుక్తిని మనం పాజిటివ్గా ప్రిడిక్ట్ చేయం. ఈ 21, 22లో మీకు ఈగో ప్రాబ్లమ్స్ కానీ, ఈ వర్క్ నేను ఎందుకు చేయాలని కావచ్చు, ఈ సిచ్యువేషన్ లో నేను ఫ్రస్ట్రేషన్ లాంటివి అంటే నేను 2021లోనే గవర్నమెంట్ కి ట్రైనింగ్ అని వెళ్ళాను. అంటే కరెక్ట్ రవి అంతర్లోనే వెళ్ళారా? ఓకే ఓకే, అంటే ఇది ఎక్స్పెక్టెడ్ గా పొటెన్షియల్ గా ప్లే అవ్వట్లేదు, అర్థమైందా? పొటెన్షియల్ గా ప్లే అయ్యే వరకు మనం తీసుకునే డెసిషన్ ట్రాక్ అనేది డ్రాగ్ అయితా ఉంటది అనమాట. ఇక అర్థమైందా? సాఫీగా పోవట్లేదని చెప్తా ఉంది. దీని నుంచి బయట తేరుకునే వరకు 4 ఏళ్ళు పడుతుంది అనమాట. అర్థమైందా? అవునండి, అక్కడ నుంచి కొద్దిగా ప్రాబ్లం అయింది. 2021లోనే మీరు చెప్పినట్టే కొద్దిగా వర్క్ హెవీ, అంటే హెవీ ఆఫీసర్స్ తోని కొద్దిగా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇది కాకపోతే ఒకసారి ఫాదర్ హెల్త్ ఇస్తుంది, రకరకాలుగా పనిచేస్తుంది. ఫాదర్ హెల్త్ కూడా 2021లో కొద్దిగా డౌన్ అయింది. ఏమైంది? కానీ తల ఇసురుతుంది అనమాట అప్పట్లో. అంటే బీపీ పెరిగి బాగా తల ఇసరడం, ఒక ఇయర్ కొద్దిగా ప్రాబ్లం రావడం, దానివల్ల ఆ నర్వ్ బ్రెయిన్ కనెక్ట్ అవడం ఈ 2021లో జరిగింది, స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరిలో. అదే కొంచెం డామేజింగ్ ఆస్పెక్ట్ ఉంది కదా. అవునండి, ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యారు. అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఆ ఆప్షన్లన్నీ, ఇటు ప్రాబ్లమ్స్ వేరే సైడ్ కూడా జరిగాయి కాబట్టి అవన్నీ బాగుంటే ఇది మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అవునండి, 2022లో ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ. ఓకే, రైట్ రైట్. బయట ఒడిశా సైడ్ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ పడ్డారు 2022లో. మళ్ళీ చెప్తాను, ఇప్పుడు రైల్వే ట్రాక్ లోకి వెళ్ళాం కదా, సో ఇది అంత ముందుకు వెళ్ళట్లేదు, అర్థమైందా? తర్వాత మళ్ళీ ఫేవర్ వచ్చే వరకు ఇక్కడికి మళ్ళీ మెడికల్ రేపు ఆపేశారా? ఇదే ట్రై చేస్తున్నా? లేదు, మెడికల్ రేపు ట్రై చేయట్లేదు. అదే ఆపేశారు కాబట్టి ఏమీ లేదు, ఇక ఖాళీ అన్నట్టే, అర్థమైందా? సో ఇక ముందు పోవట్లేదు, ఇక మళ్ళీ ముందుకు పోయేది ఎప్పుడుందో చెప్తా. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అసలు 24, 25లో అయితే అసలు నేను ఉన్నది కరెక్టేనా, నేను చేస్తుంది కరెక్టేనా అని అసలు బీభత్సమైన కన్ఫ్యూజన్ అనమాట, అర్థమైందా? సో ఒక టార్చర్ అనమాట అది. ఇప్పుడు గురుదశ వచ్చింది. గురువు స్టార్ లార్డ్ ఎవరు? రాహు ఈజ్ ఓవర్ రైడెడ్ బై ద మార్స్. సరే, కొంతవరకు నయ్యం, కానీ ఇప్పుడు 25, 26లో మీరు, అంటే 25 డిసెంబర్ రాలేదు, వచ్చేసరికి మీరు డెసిషన్ మారుస్తారు, ట్రాక్ మారుస్తారు అనమాట, అర్థమైందా? ఇక సెటిల్మెంట్ ముందుకు పోలేదు కాబట్టి 7th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి పెళ్లి కూడా మీరు ఇక స్టెప్ వేయట్లేదు, అంతేనా? అవునండి, లేదు అదే 7th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు కదా, మధ్యలో ఒకటి లవ్ అయి ఫెయిల్ అయింది కదా. ఫెయిల్ అయిందండి 2021లో అయింది. అదే అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది కదా, అదే 21లో ఫెయిల్ అవడం కదా. స్టార్ట్ ఎక్కడైంది చెప్పండి? స్టార్ట్ 2016లో అయిందండి, 2021లో బ్రేక్ అయింది. ఓకే ఓకే, మెర్క్యూరీ కేతు 16లో స్టార్ట్ అయినా 19లో 18 తర్వాత బాగా ఎక్కువగా స్ట్రాంగ్ 18 తర్వాత బాగుంది, స్ట్రాంగ్ ఉంది. 18లో స్ట్రాంగ్ ఉంది, మనం అక్కడే చెప్తా ఉన్నాం అనమాట, అది పోదని. అడిక్షన్ నుంచి బయటకు వస్తాం, అది అన్నాం కదా, అది. ఓకే ఓకే, అదే కరెక్ట్, నేను అదే గెస్ చేశాను, ఈ రిలేషన్షిప్ ఇచ్చినామని. అదే అడిక్షన్. సో తర్వాత ఇక్కడ 24, 25 అయితే బాగాలేదు, ఓకేనా? సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే రైల్వే జాబ్ మీరు ట్రై చేసిన అటెంప్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేదు కాబట్టి నాకు డౌటే, నాట్ కాన్ఫిడెంట్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక కొంచెం ముందుకు చూసి మనకు అర్థం చేసుకుందాం, ఓకేనా? ప్రతి మనిషికి అవకాశం అనేది ఉంటది కదా, రాకుండా ఉండదు కదా. అది ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్ తో ట్రైన్ ఫామ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది అనమాట. ఓకే, జూపిటర్ 2026 డిసెంబర్, 26 సెప్టెంబర్ 26లో మనకి మంచి ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. సో అక్కడ ఏదైతే ఆపర్చునిటీ ఉందో అది మీరు రైల్వే అంటారా లేదంటే ఇంకోటి ఏమంటారో నాకు తెలియదు. ఓకే, ఆ ఆపర్చునిటీ అనేది ఫేవరబుల్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. అది నేనున్న సిచ్యువేషన్. ఇప్పుడు మనం పెళ్ళైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ లో 2-3 ఆపర్చునిటీ ఛాన్సెస్ ఉంటాయి, దానిలో ఏదో ఒకటి పిక్ చేసుకుని వెళ్ళలేదనుకో, నాకు ఇదే కావాలి, ఐఫోనే కావాలంటే కాదు కదా, అర్థమైందా? కాబట్టి ఏదో ఒక ఫోన్ కొనుక్కొని కమ్యూనికేషన్ లో ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి 26, 27లో జూపిటర్ తో ట్రైన్ అవడం అనేది ఇట్స్ డీసెంట్ అనమాట. కాబట్టి మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, కానీ లగ్నాధిపతి అక్కడే ఉన్నాడు, లేకపోతే ప్రాబ్లం అయ్యేది. సో అష్టమాధిపతి వ్యయాధిపతి అష్టమానికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి నేను పెద్దగా అక్కడ జూపిటర్ కి అఫ్లిక్షన్ లేని కారణంగా, జూపిటర్ స్టార్ లో కూడా ఎవరు లేని కారణంగా
జూపిటర్ ని ఉన్నంతలో డీసెంట్ గా ఫీల్ అవుతున్నా. అర్థమైందా? ఓకే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మనకి జూపిటర్ కన్నా ముందు దశ రాహుల్ రాహు దశ. జూపిటర్ లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి, కొద్దిగా అంటే చదవడం, ఫాదర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవడం అయింది. ఓకే సిస్టర్ కూడా ఒక పాప పుట్టింది. ఓకే ఓకే నైస్ అండి, నైస్. కొద్దిగా మనం 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 మనకి 20 మనకి అంటే లైక్ ఈవెంట్స్ అన్ని నేను తీసుకొని నేను మీరు చెప్పిన దానికి ఓకే అనను ఒక్కోసారి, డోంట్ మైండ్. ఓకే ఓకే, ఐ ఓకే యాక్సెప్ట్ ఇట్. కాకపోతే మనకి రిలవెన్సీ ఆఫ్ క్యాలిక్యులేషన్ మన మీద ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందో కూడా ప్యారలల్లీ చూస్తాం. మీరు చెప్తా ఉన్నారు అవునండి. ఫాదర్ ఇంప్రూవ్మెంట్స్, కొన్ని రిలవెన్సీ ఉమ్. తీసుకుంటాం, కొన్ని తీసుకోం అనమాట, మన దానిలో ఇంపాక్ట్ అవునవును, అయ్యేదాన్ని కరెక్ట్. బట్టి. అర్థమైందా? అవునవును, సో కరెక్ట్ కాబట్టి అండి. ఈ చార్ట్ లో మనకి మన సినిమాలో మనమే హీరో కాబట్టి మిగిలినవన్నీ కూడా అవును. ఎట్లా వస్తున్నాయో చూసుకోవాలి. సో ఇప్పుడు ఓకే. 20 ఇప్పుడు మీరు ఒకవేళ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తా అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయను, సరే ట్రై చేయండి అని చెప్తా, అంతే. అర్థమైందా? ఓకేనా కానీ మీకు ఓకేనా 2026 డిసెంబర్ వరకు మీరు డెడ్ లైన్ పెట్టుకొని, కాకపోతే లైట్ తీసుకొని మళ్ళీ వేరే పనికి మీరు బయటికి వెళ్ళాలి. వేరే అంటే మెడికల్ సైడ్ వెళ్తాను. మెడికల్ అయితే మెడికల్ అక్కడ బాగుంది కదా, ఆస్పెక్ట్ పని చేసింది. అర్థమైందా? కెమికల్ కాంబినేషన్ పని చేసింది, శుక్రుడు స్పాయిల్ అయ్యాడు అవునండి. కాబట్టి అది పని చేస్తుంది. అది మీరు మెడికల్ గా రెప్ ఓకే. చేస్తారా, లేదంటే ఏదైనా ఫార్మేట్ చేసి మీరు ఏమైనా అమ్ముతారా, ఇంకేమైనా చేస్తారా, మీకు ఏం స్కోప్ ఉంటుందో దాన్ని బట్టి వెళ్ళేదానికి ఓకే. అవకాశం ఉంటుంది. ఏజెన్సీ తీసుకుంటారా, మీకు రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే. కదా ఉన్నదాన్ని బట్టి. ఇంకొక పాయింట్ చెప్తానండి. యాక్చువల్ గా ఇయర్ మార్చ్ లో అండమాన్ వెళ్ళండి. ఓకే అక్కడ నావీ ఎగ్జామ్ రాశాను. ఓకే అది కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాను, 85 పెట్టాను 100 కి. అంటే క్యాస్ట్ కూడా ఎస్సీ అన్నమాట. సో వచ్చే స్కోప్ అయితే చెప్తున్నారు, అంటే లెక్చరర్స్ వీళ్ళందరూ. ఓకే సో అది కూడా ట్రై చేశాను. నావీ అంటే నావీ ఏ కాంబినేషన్స్ అండి? నావీ అని అంటే దానిలో మీకు రెండు ఉంటాయి కదా, మెకానికల్ బయట ఉంటారా, ఒడ్డుకుంటారా, లేదంటే ఆ. నీళ్ళలో వెళ్తారా? నీళ్ళలో కాదండి, మెకానికలే. మెకానికల్ అంటే రాకెట్ ఇంకా దానికి కాంబినేషన్ చూసేది ఉంది. నీళ్ళలో ప్రయాణం చేసేది ఉంటే అప్పుడు మనం జలరాశులు అవన్నీ చూడాలి, లేనప్పుడు ఓకే. ఏముంటది. ఇక మెకానికల్ అంటే మనం మార్సే చూసుకోవాలి ఇక. అర్థమైందండి. ఓకే ఓకే. సో మార్స్ రాహు అది. ఉంది, ఓకే, దాన్ని కాదంటలేను. క్వాలిటీ అక్కడైనా కూడా ఇదే కదా చేయాల్సింది, చెకింగ్. అవునవును, సేమేనండి. సేమ్ మెకానికల్ సైడ్ వస్తుంది. మెకానికల్ సైడే వస్తుంది. సో లెట్స్ సి నేనైతే మాత్రం మీకు టైంతో ప్రిడిక్ట్ చేస్తా, మీరు ఇదే అవుతారు ఇది అవరని మాత్రం చెప్పను. అర్థమైందా? ఓకే ఓకే. సో మీరు ట్రై చేసుకుంటే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ లిమిట్ పెట్టుకోండి. నాకైతే కాన్ఫిడెన్స్ ఎందుకు లేదంటే సన్ స్పాయిల్డ్ కాబట్టి, సన్ స్టార్ లైట్ సరిగ్గా లేడు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఓకే ఓకే. వచ్చిందంటే అర్థమైంది. సంతోషమే. అంటే ఓకే, మార్స్ సేవ్ అయిపోయిందండి, అంటే మర్క్యూరీ స్టార్ లో ఉంది కదా. అది ఎక్కడ సేవ్ అయ్యాడు? ఆ మెర్క్యూరీ స్పాయిల్డ్ అయ్యాడు కదా. తర్వాత దశాంశ లగ్నం ధనుల లగ్నం అయింది. శని రవి తృతీయంలో ఉన్నారు. ఓకే, గురు తృతీయంలో ఉన్నాడు. శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, షష్టాధిపతి. దాన్ని శని మళ్ళీ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. బుధుడు దశమంలో ఉన్నాడు. కుజుడు మళ్ళీ దాన్ని శుక్రుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శని మరియు శుక్రుడు కెమికల్ కాంబినేషన్స్ ఉన్నాయి. కెమికల్ లగ్నం కూడా శుక్ర నక్షత్రంలో పడింది. కెమికల్ కాంబినేషన్ అది అర్థమైందా? ఓకే ఓకే. కాబట్టి ఫార్మసిటికల్ గానే ఎందుకో నాకు కనిపిస్తా ఉంది, అది చేశారు కాబట్టి. అది కాకపోతే ఇంకోటి అంటే ఇంకోటి మీరు చెప్తే దాన్ని బట్టి చెప్తా. అదే నావీ రాశానండి. ప్రెసెంట్ సరే, అది చూద్దాం. ఇంకో 1 ఇయర్ లిమిట్ పెట్టుకొని మీరు ట్రై చేసుకోండి. ప్యారల్ గా ఇంకేం చూస్తారో ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, 27, 28 శని భుక్తి మాత్రం ఇంపార్టెంట్ భుక్తి, గురువులో శని. సో దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఇక్కడే మనం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ గా సెటిల్ అవ్వాలి. ఓకేనా? తర్వాత జాబ్ కంటిన్యూ చేయాలి. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ మీద నుంచి వెళ్తాడు. అవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ కాంబినేషన్స్. ఒక 1-2 ఇయర్స్ 30 దగ్గర ట్రిగర్ అవుతా ఉన్నాయి. అక్కడ మళ్ళీ 30 దగ్గర ట్రిగర్ అవుతా. తర్వాత 10th హౌస్ తో సన్ స్క్వేర్ పడుతుంది అనమాట మళ్ళీ. అర్థమైందా? సన్ స్క్వేర్ పడతా ఉంది 10th హౌస్ తో. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ కి స్క్వేర్ అవుద్ది కాబట్టి ఇట్స్ నాట్ డీసెంట్ అనమాట. ఎక్స్పెక్టెడ్ గా చేయట్లేదు నేను. మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ని కంజాయిన్ చేసిన తర్వాత లెక్క. ఓకే, అక్కడ 3-4 ఏళ్ళు గ్యాప్ కనబడతా ఉంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే 27 లోపు మీరు ఏది సెటిల్ అవుతారో సెటిల్ అయ్యి దాన్ని కంటిన్యూ చేయాలి. తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది, తర్వాత దాన్ని క్రాస్ చేస్తారు, మీరు ముందుకు వెళ్తా ఉంటారు అనమాట, నడిపియాలి. తర్వాత గురువు అయిపోతాడు. గురువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని దశ వస్తుంది. శని ఓన్ హౌస్ కాబట్టి నడుస్తూ ఉంటుంది. జాబ్ ఈజ్ రికమెండెడ్. ఓకేనా? కన్సల్టింగ్, మార్కెటింగ్ రికమెండెడ్. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మార్కెటింగ్ లోనే ఉన్నాడండి, మెడికల్ మార్కెటింగ్. ఎస్ అదే చెప్తా ఉన్నా. అది మీరు ఏదైనా ప్రొడక్ట్ అవ్వచ్చు, కొనడం అమ్మడం అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి అనమాట. సో ఎందుకంటే 6-8 ఉంది కదా, సో రిలీఫ్
అవునండి. సాటర్న్ ఈజ్ పెయిన్, సో కాబట్టి పెయిన్ రిలీఫింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఓకే. అట్లాంటి ఏదైనా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఇట్లాంటివి చేస్తారనమాట. సో అట్లాంటివి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. సో అప్పటి సంగతి. ఓకే. ఓకే, ఇది కాకపోతే ఓకేనండి. బ్యాకప్ ప్లాన్ ఎట్లనే ఉంది, మీరు పెద్ద పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేనండి. ఓకే, అంటే మా కాకపోతే బాబాయ్ అలా పోతూ ఆయన ఉంటుంది. అవునండి. ఒక లవ్పోతే రమ్మన్నారు అతను కూడా మెడికల్ లోకి. అదే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి, లేకపోతే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అవునండి. అవునండి. బ్యాకప్ ప్లాన్ ఉంది. అదేనండి. గుడ్ గుడ్ అవునండి. గుడ్ గుడ్. ఓకేనండి. ఓకే. హ్యాపీయా? హ్యాపీ 2026 కల్లా అయిపోతుంది కదండి మాక్సిమం, ఎండింగ్ కల్లా ఏదో ఒక వర్డిక్ట్ వచ్చేస్తుంది. ఒకసారి ఆస్పెక్ట్స్ ఒక డిగ్రీ అటు ఇటుగా పనిచేస్తాయి, ఒక డిగ్రీ అంటే ఒక సంవత్సరం అటు ఇటుగా పనిచేస్తాయి. ఓకే, 27 వరకు పెట్టుకోండి. ఓకేనా? ఓకేనండి. ఓకే. సరే. మ్యారేజ్ అండి ఏ టైంలో అవ్వచ్చు? మ్యారేజ్ ఇక ఇప్పుడే, ఇప్పుడు మీరు జాబ్ సెట్ కాదు నేను చెప్పినా మీరు చేసుకోరు కదా. అవునండి. కరెక్ట్. సో శని భుక్తి టార్గెట్ చేయండి, శని భుక్తి late టార్గెట్ అవుతానా? చేయండి, గురువులో శని టార్గెట్ చేయండి. ఓకే. ఓకే. 27 జాబ్ మ్యారేజ్ ఒకే టైంలో మీకు ఏదో ఒకటి ఓకే 27. అనిపించాక స్టెప్ తీసుకోవడమే. చూడండి, చూస్తే ఏముంది, చూస్తూ ఓకే చేయండి. ఓకేనండి. ఓకే. సరే, సరేనండి. నమస్తే. ఏమంటే రెమెడీస్ ఏమంటారండి? రెమెడీస్ ఏం చేద్దాం? అదే అంటే జూపిటర్ కైనా, లేదంటే దశ నడుస్తుంది కదా, పరిహారాలను ఒక వీడియో ఉంది మాది, ఒకసారి రివ్యూ చేయండి. ఒకసారి చూస్తానండి. ఓకే. సరే. అదే అంటే మీకు ఏమైనా అంటే ఏమైనా టెస్టింగ్ చేయాలన్నా చార్ట్ లో చూడండి, ఎందుకంటే నాకు ఇయర్స్ అన్ని గుర్తున్నా నాకు ఏ టైట్ అయ్యిందో. ఇప్పుడు చేసాం కదా, టెస్టింగ్ చేసే ప్రిడిక్షన్ చెప్పాం. సరే, కానీ ఇంతకీ పాస్ అయ్యానో లేదు చెప్పలేదు మీరు నాకు. ఏంటంటే Predictions పాస్ అయ్యారండి. పాస్ అయినా? బాగానే చెప్పారు ప్రెడిక్షన్స్. ఓకే, వెరీ గుడ్. కొంచెం యాక్యురేట్ గా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నియర్ బై ప్రోగ్రెషన్ అంటే ఒక ప్రోగ్రెషన్ ఒకటే ఉన్నారు, మీరు మిగతా వాటికి వెళ్తే ఇంకా ఎక్కువ ప్రెడిక్షన్స్ వస్తాయి నాకు తెలిసి. ప్రిడిక్షన్స్ ఏమొస్తుంది, ఇంటర్ప్రిటేషన్ వాల్యూ పెరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇది జరిగింది, అది జరిగిందని. నేను అది చెయ్యట్లేదు కావాలని. అదే ఇయర్ బై ఇయర్ చెప్పేస్తారు మీరు ఈజీగా. ఎస్, కరెక్ట్. అవునండి. ఓకేనండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.